హాయ్ అండి, వెల్కమ్ టు సువర్ణ లాక్స్. చూడండి, మరో కొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు. చాలా ఈజీ డిజైన్ అండి. మెటీరియల్స్ ఏమేం కావాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇది రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ ఒకటి తీసుకున్నానండి. టాజిల్ కట్టేకి గోల్డ్ కలర్ థ్రెడ్ ఒకటి ఆల్రెడీ కట్టేసుకున్నానండి. ఈ మాదిరి చాలా ఈజీ అండి. ఈ రింగ్ బీడ్స్ అండి ఇట్లా దొరుకుతాయి అన్నమాట. చూడండి, ఈ డిజైను తీసుకోవాలి. ఇట్లా కట్టేసినానండి. టాజిల్స్ ఎట్లా కట్టాలో ఇంకోసారి చూపిస్తానండి. చూడండి, ఇట్లా కట్టుకుంటాను. ఈ బీడ్స్ తీసుకోవాలండి, గోల్డెన్ బీడ్స్, కొంచెం పెద్ద సైజు డిజైన్ ఇలా ఉంటుందండి. తర్వాత సేమ్ వైట్ బీడ్స్ అండి, వైట్ పర్ల్స్ ఇట్లా డిజైన్ ఉంటుంది చూడండి. ప్లెయిన్ కాదు, డిజైన్ ఉంటుంది అన్నమాట. ఇవి తీసుకోవాలి. ఇప్పుడు కుట్టేసినానండి. మీకు చూపించడానికి ఇంకా ఒక 3 పెండింగ్ ఉంది. చూపిస్తాను, ఎట్లా కుట్టాలో మీకు చూపిస్తానండి. చాలా ఈజీ అండి. దారం చూడండి, 4 పోగులు వేసుకున్నానండి. ఫస్ట్ ఇది తీసుకొని దీని లోపల నుంచి ఇక్కడ హోల్ ఉంటుంది కదండి, ఇక్కడ నుంచి రావాలన్నమాట. కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ మధ్యలో హోల్ ఉంది చూడండి. చూడండి, దీని లోపల నుంచి సూది వస్తుంది. నిదానంగా తీసుకోవాలండి. ఇట్లా ముడి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ కుచ్చు లోపలికి వెళ్ళిపోతుంది, తెలియదు బయటికి మనకు. ఇప్పుడు మధ్యలో వచ్చి గోల్డెన్ బీడ్ వేసుకోవాలండి. ఇది చూడండి, ఇది ఒకటి ఎక్కించుకోవాలి. ఇట్లా కరెక్ట్గా సెంటర్ కూర్చుంటుంది. మనం ఎప్పుడు కూడా హోల్స్ కింద పైన ఉంటుందండి. ఇట్లా కింద కుచ్చు కట్టుకోవాలి. పైన హోల్ ఉంటుంది, ఆ హోల్ నుంచి తీసి పైకి సూది ఎక్కించుకోవాలి. కొంచెం నిదానంగా ఎక్కించాలండి. 1 నిమిషం పాస్ చేస్తాను, మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇట్లా ఎక్కించాలి. ఇట్లా మధ్యలోకి రావాలన్నమాట ఈ బీడు. ఇప్పుడు వైట్ పర్ల్స్ ఎక్కించుకోవాలన్నమాట. డిజైన్ ఉండేది అంతే అండి, చాలా ఈజీ. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు చీర కుట్టాలన్నమాట. 2 ఇంచ్ ఒకటి పెట్టుకున్నాను. ఒకసారి ఇట్లా ముడేసుకోవాలి. ఇట్లా ముడేసుకున్నామంటే గట్టిగా ఉంటుంది. ఇంకొకసారి ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకొని ఒక 2 టైమ్స్ ఇట్లా చుట్టుకొనేసి చూడండి, ఇట్లా కింద నుంచి ఆ బీడి కిందికి వచ్చేటట్లు చుట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి ఇట్లా ముడేసేసుకొని అంతే అండి. చూడండి.